శారదా ప్రసాద్ అనే దంపతులు ఉంటున్నారు. వాళ్ళు మామిడి పళ్ళ వ్యాపారం చేసేవారు. వారింటి పెరట్లో ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. వాళ్ళిద్దరూ ఆ చెట్టు కాయల్ని మార్కెట్లో అమ్మేవారు. అయితే ఆ చెట్టుకి ఒక కోరిక ఉండేది. ఆ కోరిక ఏంటంటే, ప్రతిరోజు ఆ చెట్టు ముందు శారద కానీ ప్రసాద్ కానీ ఎవ్వరో ఒకరు పాట పాడాలి. ఏ రోజైతే పాట పాడరో ఆ రోజు ఆ చెట్టు మామిడి పళ్ళిచ్చేది కాదు. పాట పాడితే ఆ రోజు 10 కిలోల మామిడికాయలిచ్చేది. ఆ మామిడి పళ్ళు ఎంత రుచిగా ఉండేవంటే తెచ్చిన అరగంటలోనే అమ్ముడుపోయేవి. శారదా ప్రసాదుల దగ్గర మామిడికాయలు జనం లైన్లో నుంచొని మరీ కొనాల్సొచ్చేది. అక్కడ మామిడి పళ్ళు దొరకటమే అదృష్టమని జనం అనుకునేవారు. మార్కెట్లో అందరూ కిలో 50 రూపాయలకి అమ్మితే శారదా ప్రసాదులు 1 కిలో మామిడి పళ్ళు 500కి అమ్మేవారు. శారదా ప్రసాద్ల వ్యాపారం చూసి మార్కెట్లో అందరూ కుళ్ళుకునేవారు. ప్రతిరోజులాగే ఆ రోజు శారదా చెట్టు దగ్గరికి వచ్చి మంచి పాట పాడడం మొదలుపెట్టింది. అయితే ఆ రోజు ఆమె గొంతు బాగోలేదు. దాంతో ఆ రోజు చెట్టు మామిడి పళ్ళని ఇవ్వలేదు. ఆ రోజు మార్కెట్కి జనం మామిడి పళ్ళు కొనటానికి వచ్చారు గాని శారదా ప్రసాద్లే రాలేదు. తర్వాత రోజు కూడా శారదా చెట్టు దగ్గరికి వెళ్ళింది. 2 రోజులుగా తన గొంతు బాగోలేకపోవటంతో ఆమె సరిగ్గా పాట పాడలేకపోయింది. ఒకరోజు ఆమె చెట్టు దగ్గరికెళ్ళి పాట పాడాలని ప్రయత్నించింది. గొన్న మావిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉండేవి, ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది, ఆ 2 కూడా చాలా మంచి స్నేహితులు. శారద సరిగ్గా పాడలేకపోవటం వల్ల ఆ రోజు కూడా చెట్టు మామిడి పళ్ళనివ్వలేదు. అప్పుడు శారద ఎంతో బాధపడుతూ మామిడి చెట్టుని ఇలా వేడుకుంది. ఓ మామిడి చెట్టు, నాకు వయసు పైబడిపోయింది. నేను సరిగ్గా పాట పాడలేకపోతున్నాను. నా గొంతు కూడా సరిగా లేదు. కానీ మా కుటుంబం మొత్తం నీ మీద ఆధారపడ్డాం. నువ్వు నెలలో 1-2 సార్లు పళ్ళు ఇస్తే మేము ఎట్టా బ్రతుకుతాం? నువ్వు మా మీద దయ చూపించు. రోజుకి 10 కిలోల కన్నా ఎక్కువ పళ్ళు ఇవ్వడం లేదు. నువ్విచ్చే పళ్ళు బాగుంటాయి. అందుకే వాటిని మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నాం. మార్కెట్లో అందరి కళ్ళు నీ పళ్ళపైనే. నీ పళ్ళు మార్కెట్ తీసుకెళ్ళిన అరగంటలో అమ్ముడు పోతాయి. నువ్విట పళ్ళు ఇవ్వకపోతే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో చెప్పు. చెట్టు నుంచి ఎలాంటి సమాధానం లేదు. అప్పుడు ప్రసాద్ వచ్చి తన తలను చెట్టుకి బాదుకోవడం మొదలుపెట్టాడు. అయినా చెట్టు నుంచి ఎలాంటి సమాధానం లేదు. అప్పుడు ప్రసాద్ ఏడుస్తూ ఆ చెట్టుతో, ఓ మామిడి చెట్టు, నిన్ను వేడుకుంటున్నాను, నువ్వు మా పొట్టగొట్టొద్దు. కొన్ని సంవత్సరాల క్రితం నిన్ను నేనేగా నాటాను. నాటిన 4 రోజులకే నువ్వు పెద్ద వృక్షమై మమ్మల్ని ఆశ్చర్యపోయేలా చేశావు. నువ్వప్పుడే చెప్పావు, మేం పాటలు పాడితేనే మాకు మామిడి పళ్ళు ఇస్తాను అని. మాకు ఆ వయసు అయిపోతుంది. మేం పాటలు సరిగ్గా పాడలేకపోతున్నాం. నాకు పాటలు అంతగా రావు. నా భార్య శారద ఏదో కొద్దిగా పాడగలదు గాని ఆమె గొంతు ఇప్పుడు పూర్తిగా పాడైపోయింది. మా కొడుకు రమేష్ ఏమో మోగవాడు. ఆడి విషయంలో దేవుడు అన్యాయం చేశాడు. ఆడికే మాటలుంటే చిన్నప్పుడే ఆడికి సంగీతం నేర్పించుండేవాణ్ణి. రోజు మాకు పళ్ళిచ్చేదానివి. ఇప్పుడెందుకు ఇవ్వటం లేదు? సమాధానం చెప్పు, లేదంటే నేను తల బాదుకొని చచ్చిపోతాను అని చెప్పి ప్రసాద్ తలని చెట్టుకేసి బాదుకోవటం మొదలుపెట్టాడు. తల నుంచి రక్తం కారుతుంది. అయినా చెట్టు నుంచి ఎలాంటి సమాధానం లేదు. కొద్దిసేపటికి చెట్టు చుట్టూ రక్తం మడుక్కట్టింది. అప్పుడు ఆ చెట్టు ప్రసాద్తో, ఆగు ప్రసాద్, నువ్వు నాకు మంచి మిత్రుడివి. నీ వల్లే నేను ఒక పెద్ద వృక్షమయ్యాను. కాని నీకు నా కోరికేమిటో తెలుసు కదా. చక్కగా పాడితేనే నేను పళ్ళు ఇవ్వగలను. అది నా బలహీనత. నాకు తెలుసు నీ కొడుక్కి మాటలు రావని. వాడు మూగవాడని తెలుసు. నీ కొడుకు ఇప్పుడు పెద్దవాడయ్యాడు కదా. వాడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చెయ్యి. పాటలు బాగా పాడే అమ్మాయితో. ఆమె ఎంత బాగా పాడితే నేను అన్ని ఎక్కువ పళ్ళు ఇస్తాను. ఇంతకన్నా నీకు వేరే దారి లేదు. వెళ్ళు, పాటలు బాగా పాడే అమ్మాయిని వెతికి పెళ్లి చెయ్యి. ఇంతకు మించి నేనేం చెప్పలేను. నన్ను క్షమించు. నీ భార్య శారదా పాటలు నాకస్సలు నచ్చట్లేదు. అందుకే నేను రోజుకి 10 కిలోల పళ్ళే ఇస్తున్నాను. ఇదే నేను నీకిచ్చే సలహా. తరువాత నీ ఇష్టం. శారదా ప్రసాదులిద్దరూ ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే వారికి అందం కన్నా బాగా పాటలు పాడే అమ్మాయి కావాలి కోడలిగా. వారు ప్రతిరోజు అలాంటి అమ్మాయి కోసం ఊరంతా వెతకటం మొదలుపెట్టారు. రమేష్ మూగవాడు కావటంతో ఎవ్వరూ పిల్లనివ్వటానికి ఇష్టపడలేదు.
దానికి తోడు అమ్మాయి ఎలా ఉన్నా వారికి మాత్రం పాటలు పాడే అమ్మాయి కావాలి. వాళ్ళిద్దరూ అలాంటి అమ్మాయి కోసం వెతికి వెతికి అలసిపోయారు. ఒకరోజు ప్రసాద్కి ఒక ఐడియా తట్టింది. భార్య శారదకు చెప్పి ఆ ఊళ్ళో ఉన్న వేశ్యాగృహానికి బయలుదేరాడు. ఆ గృహంలో అనామిక అనే అందమైన పాటలు పాడే అమ్మాయి ఉంది. అనామిక పాడే పాటలు వినటానికి ఊళ్ళో మగవారు బారులు తీరేవారు. పొట్టకూటి కోసం ఆమె ఈ పాటలు పాడే వృత్తిని ఎంచుకుంది. కాని అక్కడ ఎలాంటి తప్పుడు పని చేసేది కాదు. ప్రసాద్ అతి కష్టం మీద అనామికాని కలుసుకోగలిగాడు. అక్కడికొచ్చిన వాళ్ళందరూ వెళ్ళగానే అనామిక దగ్గరికి వెళ్ళాడు. ప్రసాద్ విషయమంతా అనామికకి చెప్పాడు. ప్రసాద్ చెప్పింది విని అనామిక మొదట్లో నవ్వింది. ఆ తర్వాత ప్రసాద్తో మాట్లాడుతూ, చూస్తుంటే మీకు వయసు పెరగడమే కాదు, బుర్ర కూడా పనిచేయట్లేనట్టుంది. అందుకే మీరు ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మీరు చెప్పే మాటలు వినటానికి నాకు టైం లేదు. అసలు నేను మీ మోగ కొడుకుని ఎలా పెళ్లి చేసుకుంటాననుకున్నారు? మీకు మతిగాని పోయిందా? వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి. అమ్మా, నా మాటల మీద నమ్మకం లేకపోతే నిన్న ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్తాను. ఆ చెట్టు ముందు నువ్వో పాట పాడు. ఒకవేళ ఆ చెట్టు పళ్ళివ్వకపోతే నువ్వక్కడే నన్ను చెప్పుతో కొట్టి వెనక్కొచ్చే తల్లి. ఇలా ఎంతకాలం నువ్విట్టా పరాయి మగాల ముందు పాటలు పాడుతావు? నా కొడుకు మోగవాడే కావచ్చు, కాని నువ్వాన్ని పెళ్లి చేసుకుని గౌరవప్రద జీవితం గడపొచ్చుగా. ఒక్కసారి నాతో వచ్చి చూడమ్మా, నీకే తెలుస్తుంది నేను చెప్పేది నిజమో లేక అబద్ధమో. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను పరాయి మగవాళ్ల ముందు పాటలు పాడుతూ ఉండొచ్చు, కానీ ఇంతవరకు నేను ఏ మగాడిని దగ్గరికి రానివ్వలేదు. నేను కేవలం వారి ముందు పాడతాను, ఆడతాను అంతే. కానీ నేనే తప్పు చేయలేదు. నేను పరుగలదాన్ని. నేను ఇదంతా పొట్టకుట్టు కోసం చేస్తున్నాను. మీ స్థానంలో గనక ఇంకెవరైనా ఉంటే ఈ పాటికి మెడపట్టి బయటికి గెంటేదాన్ని. ఎందుకంటే ఈ రోజు వరకు ఇక్కడికి పెళ్లి సంబంధం కోసమని ఎవరూ రాలేదు. ఇక్కడికొచ్చి పెళ్లి సంబంధం మాట్లాడిన మొదటి వ్యక్తి అయితే మీరే. సరే, నేను మీ మాటలు నమ్ముతున్నాను. ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే మీ అబ్బాయి నేను పెళ్లి చేసుకుంటాను. అదే మీరు చెప్పింది గనక అబద్ధమైతే మీ కుటుంబం మొత్తాన్ని రోడ్డుకి ఈడుస్తాను. నేను చెప్పిన దానికి సమ్మతమేనా? నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను తల్లి. 1, నువ్వు మా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. 2, నీ జీవితం సంతోషంగా గడపాలి. నేను చెప్పిన దాంట్లో తప్పుంటే నువ్వే శిక్ష వేసినా సిద్ధమేనమ్మా. ఆ మాటలు విన్న అనామిక ప్రసాద్తో కలిసి మామిడి చెట్టు దగ్గరకు బయలుదేరింది. అలా ఆ చెట్టు దగ్గరికి వెళ్లి పాటలు పాడటం మొదలుపెట్టింది. నిన్నటిదాకా శిలనైనా నీ గాలి సోకినే అనామికనైనా నీ మమత వేసపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతూ ఉన్నా. నిన్నటిదాకా శిలనైనా నీ గాలి సోకినే అనామికనైనా అని అనామిక పాట పాడుతుంది. ఆ పాట విన్న చెట్టు ఇలా అంటుంది. వాహ్, పాట చాలా బాగుంది. ఇప్పటి వరకు ఇలాంటి మధుర స్వరం నేను వినలేదు. నీ గాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సంతోషం తల్లి, సంతోషం. నువ్వు ఎవరివో, ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలీదు, కానీ నీ పాట నాకెంతో సంతోషాన్నిచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి. నీకేం కావాలో అడుగు, ఇస్తాను. ఈ రోజు నుంచి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి. నీ కంట్లో నుండి ఒక్క కన్నీటి బొట్టు కూడా రానివ్వనమ్మా. అయితే నువ్వొక పని చెయ్యాలి. ప్రతిరోజు నా దగ్గరకొచ్చి చక్కగా పాడాలి. నేను నీకు ఏం కావాలంటే అది ఇస్తాను తల్లి. నీకేం కావాలన్నా ఇస్తానమ్మా. చెట్టు చెప్పిన మాటలు విని అనామిక ఆశ్చర్యపోయింది. తనకసలు ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత చెట్టు ఒక్కసారిగా 1000 కిలోల మామిడి పళ్లను వానలా కురిపించింది. వాటితో పాటు మామిడి పళ్ల రసాన్ని కూడా వానలా కురిపించింది. అది చూసి అనామిక ఆశ్చర్యపోయింది. మతిపోయినంత పనైంది. తరువాత అనామిక ఇచ్చిన మాట ప్రకారం ప్రసాద్ కొడుకు రమేష్ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అనామిక పాటకు చెట్టిచ్చే మామిడి పళ్ళతో పాటు మామిడి రసం కూడా శారద, ప్రసాదులు మార్కెట్లో అమ్మి చాలా డబ్బు సంపాదించేవారు. అనామిక తన కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ ఉంటుంది. 1 సంవత్సరం తర్వాత అనామిక బండంటి ఆడ